రీసెంట్‌గా అండ్ ప్రీవియస్‌గా ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్‌ని తెచ్చుకున్న ది 7 బెస్ట్ మూవీస్‌నైతే సజెస్ట్ చేయబోతున్నాం. అయితే కంటెంట్‌లోకెళ్ళబోయే ముందు ఇంకా ఎవరైనా మన మూవీ కంటెంట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డీటెయిల్స్‌లోకి వెళ్తే నంబర్ 1 పిరాయే హసీనా దిల్‌రుబా పార్ట్ 2 2021లో వచ్చిన హసీనా దిల్‌రుబా మూవీకి సీక్వెల్ ఇది. అయితే పార్ట్ 2 చూసే ముందు పార్ట్ 1 చూడాలా అంటే డెఫినెట్‌గా చూడాలి. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి పార్ట్ 1లో నీల్ త్రిపాఠిని హత్య చేశాక రాణి అండ్ రిషి పోలీసుల నుంచి తప్పించుకుంటూ ఢిల్లీలో హ్యాపీగా తమ లైఫ్‌ని లీడ్ చేస్తున్న టైంలో ఒకరోజు నీల్ త్రిపాఠి వాళ్ళ మామయ్య మోటూ వచ్చి ఈ కేసుని మళ్ళీ రీఓపెన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతాడు. అయితే ఈ కేసులో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి, నెక్స్ట్ ఏం జరిగింది అండ్ ఈ కేసు నుంచి రిషి అండ్ రాణి ఎలా తప్పించుకున్నారు అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టార్టింగ్ మెయిన్ పాయింట్ తో స్టార్ట్ అయినప్పటికీ ఒక 40 మినిట్స్ కొద్దిగా ఫ్లాట్ గా వెళ్తుంది. బట్ వన్స్ 40 మినిట్స్ గడిచాక నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీని బిల్డ్ చేసుకుంటూ ప్రీ క్లైమాక్స్ వరకు అన్ప్రెడిక్టబుల్ గా అయితే వెళ్తుంది. అండ్ మూవీ లాస్ట్ 40 మినిట్స్ మాత్రం మనల్ని హుక్ చేసేలా ఉంచుతుంది. అయితే ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అయితే అన్ప్రెడిక్టబుల్ గా అయితే ఎండ్ అవుతాయి. అయితే ఈ పార్ట్ 2 లో మాత్రం పార్ట్ 1 లో ఉండే అంత హై మూమెంట్స్ ఉండకపోవచ్చు, బట్ మంచి సాటిస్ఫికేషన్ అయితే ఇస్తుంది. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 2 టర్బో. ఇదొక కమర్షియల్ ఫిలిం. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి చెన్నైలో ఒక ఫ్యామిలీ హత్యకు గురవుతుంది. ఇంకొక పక్క అదే టైంలో హీరో జోస్ తన ఫ్రెండ్ జెర్సీ లవ్ చేసిన అమ్మాయిని హీరో తీసుకువచ్చేస్తాడు. అయితే అలా తీసుకురావడం వల్ల తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాడు అండ్ చెన్నైలో జరిగిన హత్యకి వీళ్ళకి సంబంధం ఏంటి అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టార్టింగ్ ఒక చిన్న పాయింట్ తో స్టార్ట్ అయ్యి ఫస్ట్ 40 మినిట్స్ మాత్రం మంచి క్రింజ్ కామెడీతో అయితే రన్ అవుతుంది. ఇక 40 మినిట్స్ గడిచాక మెయిన్ పాయింట్ కి వెళ్ళి అసలేం జరిగింది, అసలేం జరగబోతుంది అన్న పాయింట్ అయితే మనల్ని ప్రీ క్లైమాక్స్ వరకు హుక్ చేసేలా ఉంచుతుంది. అండ్ మూవీలో చాలా కమర్షియల్ పాయింట్స్ ఉన్నప్పటికీ మంచి ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే తోనే వెళ్తుంది. మనల్ని ఎక్కడా డిసప్పాయింటింగ్ అయితే చేయదు. అండ్ మూవీలో ముమ్మటి గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అండ్ ఈ మూవీలో మన సునీల్ గారి యాక్టింగ్ కూడా ఉంటుంది, బాగుంటుంది. అయితే ప్రెజెంట్ మీరు ఫ్యామిలీతో ఒక మంచి కమర్షియల్ ఫిలిం చూడాలనుకుంటే ఈ ఫిలిం ని అస్సలు మిస్ అవ్వద్దు. ప్రెజెంట్ ఈ మూవీ ప్రైమ్ లో తెలుగు ఆడియోతో అయితే స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 3 ది బర్త్డే బాయ్. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ అండ్ రీసెంట్ డేస్ లో నేను చూసిన ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి బాలు, అర్జున్, వెంకట్ అండ్ సాయి సత్య అనే 5 ఫ్రెండ్స్ అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ తమ లైఫ్ ని లీడ్ చేస్తున్న టైంలో ఒకరోజు బాలు బర్త్డే అవడం వల్ల సెలబ్రేట్ చేయడంతో అనుకోకుండా బాలు చనిపోతాడు. అయితే ఇది అన్ఫార్చునేట్లీ కాదు, కావాలని ఎవరో చేశారు అని తెలిసాక అసలు ఆ బాలును హత్య చేసింది ఎవరు, అలా చేయడానికి గల రీజన్ ఏంటి అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ ఉంటుంది. ఇక వన్స్ 20 మినిట్స్ గడిచాక మెయిన్ పాయింట్ కి వెళ్ళి అసలు ఏం జరిగింది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న పాయింట్ అయితే మనల్ని ప్రీ క్లైమాక్స్ వరకు హుక్ చేసేలా ఉంచుతుంది. లిటరల్లీ మూవీలో కొన్ని సీన్స్ మనకి ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అవుతాయి. అండ్ మూవీ మొత్తం ఒక 7 to 8 క్యారెక్టర్స్ తో ఒకే హౌస్ లో ఉంటుంది. బట్ మనకి ఎక్కడ డైవర్ట్ చేసే విధంగా కూడా ఉండదు. అండ్ మూవీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ని కూడా ఇస్తుంది. అండ్ ఈ మూవీ ట్రూత్ స్టోరీని బేస్ చేసుకొని తీశారు. అయితే ఈ మూవీని మీరు ఎప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 4 భారతీయుడు. అదేంటి బ్రో భారతీయుడు మూవీ ఫ్లాప్ అయింది కదా అంటే, బట్ మూవీలో ఉండే స్ట్రాంగ్ కంటెంట్ కోసం స్ట్రిక్ట్లీ 1 టైం వాచ్ చేయొచ్చు. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి ప్రెజెంట్ సమాజంలో అవినీతి పెరిగిపోవడం వల్ల అరవింద్ అండ్ తన ఫ్రెండ్స్ కలిసి మళ్ళీ సేనాధిపతి ఇండియా రావాలి, అవినీతిని అరికట్టాలి అని చెప్పేసి సోషల్ మీడియాలో బాగా పాపులర్ చేస్తారు. అది చూసిన సేనాధిపతి మళ్ళీ తిరిగి ఇండియా వచ్చి అవినీతిని అరికట్టాడా లేదా, అసలేం జరిగింది, నెక్స్ట్ ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టార్టింగ్ మాత్రం కొన్ని అవినీతి సీన్స్ చూపిస్తూ మంచి ఎమోషన్ ని జనరేట్ చేస్తూ ఫస్ట్ 40 మినిట్స్ మాత్రం మంచి ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే తోనే అయితే వెళ్తుంది. బట్ 40 మినిట్స్ గడిచాక మూవీ ప్రిడిక్టబుల్ అయిపోయి కొంత స్లో డౌన్ అయిపోతుంది. బట్ లాస్ట్ 40 మినిట్స్ మాత్రం మంచి ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే తోనే వెళ్తుంది. అయితే మూవీలో కొన్ని సీన్స్ కి లాజిక్స్ లేకపోవడం, కొంత లెంత్ ప్రాబ్లం వల్ల కొంత డిసప్పాయింటింగ్ చేయొచ్చు. బట్ స్ట్రిక్ట్లీ 1 టైం అయితే వాచ్ చేయొచ్చు. అండ్ మూవీ సెకండ్ హాఫ్ లో చాలా ఎమోషన్ సీన్స్ ఉన్నప్పటికీ కనెక్ట్ అవ్వకపోవడం కొంత మైనస్ అని చెప్పాలి. బట్ 1 టైం అయితే వాచ్ చేయొచ్చు. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 5 డెరిక్ అబ్రహం. ఇదొక రివెంజ్ డ్రామా ఫిలిం. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి సిటీలో వరుసగా జరుగుతున్న హత్యలకు సంబంధించిన కేసుని మన హీరో డెరిక్ అబ్రహం కి అప్పగించి ఈ కేసుని సాల్వ్ చేయమంటారు. అయితే అదే టైంలో హీరో వాళ్ళ తమ్ముడు ఫిలిప్స్ ఒక మర్డర్ కేసులో మెయిన్ సస్పెండ్ గా దొరుకుతాడు. అయితే ఫైనల్ గా హీరో అబ్రహం ఆ కేసుని సాల్వ్ చేసాడా లేదా, అసలు వాళ్ళ తమ్ముడు మెయిన్ సస్పెండ్ గా ఎలా మారాడు, నెక్స్ట్ ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ
స్టార్టింగ్ ఒక చిన్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీలా మొదలై ఫైనల్ గా ఒక రివెంజ్ డ్రామా ఫిలిం లాగా అయితే ఎండ్ అవుతుంది. అయితే మూవీ స్టార్టింగ్ ఫస్ట్ 40 మినిట్స్ మాత్రం మంచి ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే తో నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీని బిల్డ్ చేసుకుంటూ వెళ్తుంది. బట్ 40 మినిట్స్ దగ్గర ఒక్కసారిగా గ్రాఫ్ పడిపోతుంది. బట్ అక్కడికి 20 మినిట్స్ తర్వాత ఇంకో కేసుకి డైవర్ట్ అయ్యి నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీని బిల్డ్ చేసుకుంటూ మంచి ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే తో అయితే ప్రీ క్లైమాక్స్ వరకు వెళ్తుంది. ప్రీ క్లైమాక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ తో అయితే ఎండ్ అవుతుంది. మంచి సాటిస్ఫికేషన్ అయితే ఇస్తుంది. అయితే మూవీ కొంత లెంత్ ప్రాబ్లం రావచ్చు, బట్ ఎండింగ్ అయ్యేసరికి కొంత సాటిస్ఫికేషన్ ఇస్తుంది. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ ఆహాలో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 6 డి బ్లాక్. ఇదొక థ్రిల్లర్ మూవీ. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి సిటీకి దూరంగా ఉండే ఇంజనీరింగ్ కాలేజ్ లో కొంతమంది అమ్మాయిలు అనుమానాస్పదంగా చనిపోతూ ఉంటారు. అయితే ఈ హత్యల వెనుక ఎవరో ఉన్నారని చెప్పేసి అరుల్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఆ మిస్టరీని ఏదో ఛేదించాలనుకుంటాడు. అయితే ఫైనల్ గా ఛేదించాడా లేదా, అసలు ఆ హత్యలకు కారణం ఎవరు, దాని వెనుక ఉన్న మోటివ్ ఏంటి అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టార్టింగ్ ఫస్ట్ 40 మినిట్స్ మాత్రం క్యారెక్టర్ ఇంటర్డాక్షన్స్ కోసం అండ్ స్టోరీ ఇంప్లిమెంట్స్ కోసం యూజ్ చేసుకుంటూ ఎలాంటి హై మూమెంట్స్ లేకుండా ఫ్లాట్ గా వెళ్తుంది. బట్ 40 మినిట్స్ దగ్గర మెయిన్ పాయింట్ కి వెళ్ళి ఇక అక్కడి నుంచి అసలేం జరిగింది, అసలేం జరగబోతుంది అన్న క్యూరియాసిటీని బిల్డ్ చేసుకుంటూ సెకండ్ హాఫ్ మొత్తం మనల్ని హుక్ చేసేలా ఉంచుతుంది. అయితే మూవీలో సస్పెన్స్ రివీల్ చేసినప్పటికీ అంత ఎఫెక్టివ్ గా అనిపించకపోవచ్చు అండ్ కొన్ని సీన్స్ లెంత్ ప్రాబ్లం కూడా రావచ్చు. బట్ మూవీని సెకండ్ హాఫ్ కోసం డెఫినెట్ గా వన్ టైం అయితే వాచ్ చేయొచ్చు. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ ఈటీవీ విన్స్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. ఇక ఫైనల్ గా నెంబర్ 7 రక్షణ. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ముందే చెప్తున్నా, ఈ 6 మూవీస్ కంప్లీట్ చేశాక టైం పాస్ కోసం ఏదో ఒక మూవీ అంటే ఈ మూవీని అయితే ట్రై చేయండి. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి కిరణ్ అండ్ తన ఫ్రెండ్ ప్రియా హ్యాపీగా తమ లైఫ్ ని లీడ్ చేస్తున్న టైంలో ప్రియా అనుకోకుండా ఒకరోజు సడన్ గా ఆత్మహత్య చేసుకుంటుంది. అయితే కిరణ్ మాత్రం సూసైడ్ కాదు మర్డర్ అని నమ్ముతుంది. అయినప్పటికీ పోలీసులు ఈ కేసుని క్లోజ్ చేస్తారు. అయితే ఫైనల్ గా కిరణ్ ఏసీపీగా చార్జ్ తీసుకున్న తర్వాత ఈ కేసుని మళ్ళీ రీఓపెన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడుతుంది. అయితే ఫైనల్ గా ఈ ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి, ఫైనల్ గా తనని హత్య చేసింది ఎవరు అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ కొద్దిగా ఫ్లాట్ గానే వెళ్తుంది. బట్ 20 మినిట్స్ గడిచాక మెయిన్ పాయింట్ కి వెళ్ళి ఇక అక్కడ నుంచి ఇంటర్వెల్ వరకు మంచి ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే తో ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది. బట్ సెకండ్ హాఫ్ మాత్రం కొంత రొటీన్ అయిపోతుంది. స్టోరీ కూడా ప్రిడిక్టబుల్ అయిపోవడం వల్ల అంత ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే అయితే ఉండదు. అండ్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ కూడా రొటీన్ టెంప్లెట్ లోనే ఎండ్ అవుతుంది. బట్ అంత అన్ఇంట్రెస్టింగ్ గా ఉండకపోవచ్చు. బట్ ఏదో టైం పాస్ కోసం అయితే వన్ టైం వాచ్ చేయొచ్చు. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ ఆహాలో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. సరే గాయస్, నాదొక చిన్న రిక్వెస్ట్. ఇలాంటి మరిన్ని మూవీ సజెషన్స్ కోసం అండ్ మూవీ రివ్యూస్ కోసం మన మూవీ కంటెంట్ ఛానల్ ని సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి.